హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యస్ రెసిపీస్. ఎప్పుడు చేసుకునే చికెన్ కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, రుచి అదిరిపోతుంది. ఎప్పుడు చేసుకునే విధంగా చేసుకుంటే బోర్ కొడుతుంది కదండి. అందుకని మనం కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. మన ఇంట్లో మన పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ చికెన్ కర్రీలో నేను శనగపప్పు, పొటాటో, బంగాళదుంప ఇవన్నీ వేస్ట్ చేశాను. మరి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది, అందరూ ఇష్టంగా తింటారు. శనగపప్పు చికెన్ కాంబినేషన్ బాగుంటుందండి. ఇందులో నేను పొటాటో యాడ్ చేశాను, ఇంకా రుచి పెరిగింది. సో మనం కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు కొంచెం హైలోకి టర్న్ చేసి ఇందులోనే ఆయిల్ వేసేసుకోండి. 4 టేబుల్ స్పూన్లు వేసేసుకున్న తర్వాత నేను శనగపప్పు చికెన్ కర్రీ అని చెప్పాను కదా మీకు. శనగపప్పుని ఉడకబెట్టుకోవాలి, లేదా 2-3 గంటలు నానబెట్టుకోండి, సరిపోతుంది. నేను ఉడకబెట్టుకున్నాను, నానబెట్టడం మర్చిపోయాను. అప్పటికప్పుడు రెడీగా ఉండాలంటే మనం ఉడకబెట్టేసుకోవాలి. ఉడికిన తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసేసి వడగట్టేసి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మనం వేసుకోవాలి. సరే, ఇప్పుడైతే మనం 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న పీసెస్గా కట్ చేసుకొని, 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని, 2 పచ్చిమిర్చి చక్రాల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఇవన్నీ కలిపి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలిసేటట్టు కలపండి. మీ రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. నాకైతే 1 టేబుల్ స్పూన్నర పట్టింది. సరిపోకపోతే మళ్ళీ రుచి చూసుకుని లాస్ట్లో వేసుకుందరు. మనం ఉల్లిపాయలోనే సాల్ట్ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి, లేదంటే మగ్గవండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక పొటాటో తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకున్నాను. పొటాటో మీడియం సైజ్ ఉండాలి, మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు. మీడియం సైజ్ పొటాటో ఓన్లీ ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోతుంది. మనం ఫ్లేవర్ యాడ్ అవ్వడానికే నేను శనగపప్పు, పొటాటో అనేది వేసాను. టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకని వేసిన తర్వాత శనగపప్పు నానబెట్టుకున్నారు కదండి, ఆ శనగపప్పు వేసేయండి. 2 గంటలైనా నానబెట్టండి. అప్పటికప్పుడు కావాలంటే ఒక విజిల్ వచ్చే వరకు కూడా కుక్కర్లో వేసేయండి, ఉడికిపోతుంది. శనగపప్పు వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి మూత పెట్టి బాగా మగ్గే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే చికెన్ కర్రీకి ఆనియన్స్ మగ్గితేనండి టేస్ట్ ఉంటుంది. గ్రేవీ ఎక్కువ రావాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి. నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. 1 కిలో చికెన్కి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, గ్రేవీ తక్కువ కోసమే. ఉల్లిపాయలు మనం మగ్గినీలో చూసుకుందాము. ఒకసారి మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గుతున్నాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుందండి, కరివేపాకు స్టార్టింగ్లోనే వేసేయాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే, బయటది వాడొద్దండి. బయటది టేస్ట్ ఉండదు ఎక్కువ. చికెన్ కర్రీలోకైనా దేంట్లోకైనా సరే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. 2 చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఒకసారి కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి పక్కన ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఇలాగ ఉడికించుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే మనం మసాలాలు యాడ్ చేసేసుకుందాము. ఈ మసాలాలు నేను ఇంట్లో ప్రిపేర్ చేసినవే. చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చికెన్ కర్రీకైనా, బిర్యానీకైనా, పలావ్కైనా సరే నేను ఇంట్లో తయారు చేసినవే వేస్తాను. మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం కూడా ఒక వీడియో చేస్తానండి. తర్వాత వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను, అప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ చికెన్ కర్రీకైనా దేనికైనా సరే మీరు ఇంట్లో వాడినవే వేయండి, టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసేసుకున్నాం కదా, ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు కూడా తిప్పేసుకోండి. నేను లాస్ట్లో చికెన్ మసాలా, గరం మసాలా వేసేసిన తర్వాత ఇంకో 2 టేబుల్ స్పూన్ వేసాను కదా, అది మసాలా కారం అండి. మీకు కలర్ చేంజ్ అయింది కదా, దాని గురించి చెప్తున్నాను. కారం వేయలేదు నేను, మసాలా కారం వేసాను. ఇంకో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మసాలా కారం నేను ఎప్పుడు వాడలేదు, ఇప్పుడు చికెన్ కర్రీలో ఇప్పుడు మాత్రమే వాడుతున్నాను. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేయనివ్వండి. ఇప్పుడు నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని స్లోగా
కలిపేసుకోవాలి. నేను కడాయి చిన్నదైపోయింది నాకు ఈ చికెన్ కర్రీకి, అందుకని నాకు కొంచెం కలపడానికి ఇబ్బంది అయింది, అయినా కలిపాను. చికెన్ని మనం నీట్గా నీసు వాసన పోయే వరకు కూడా వాష్ చేసుకోవాలి 2 సార్లు. పసుపు ఉప్పు వేసుకుని బాగా కడుక్కుంటేనే మనకి నీసు వాసన అనేది పోతుంది. అలా అని ఎక్కువ కడగొద్దండి, కడిగితే ఒక్కసారి అయినా సరే 2 టైమ్స్ అయినా సరే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ వేసేసి బాగా కలిపిన తర్వాత మనం మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించాలి. మగ్గించిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. మనకి 50% మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం మూత తీసి చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీ వండుకుంటే ఏ కర్రీ అయినా సరే మనకి సూపర్గా ఉంటుంది. మనం దగ్గరుండి కర్రీని చూసుకోవాలి. కర్రీ అనేది రెడీ అయినట్టే కదా. నాకైతే కలర్ అనిపించట్లేదు, మసాలా కారం వేసినా కూడా నాకు సాటిస్ఫై లేదండి. అందుకని నేను ఇంట్లో కారం వేసాను, మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. ఆల్రెడీ నేను మసాలాలన్నీ యాడ్ చేశాను కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను, సరిపోయింది నాకు. టేస్ట్ బాగుంది కానీ కలర్ అనిపించలేదు, అందుకని నేను మళ్ళీ కారం యాడ్ చేశాను. మీ ఆప్షనల్ అండి, మీరు మసాలా కారంని స్కిప్ చేసేసి కారం వేసేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకోండి. మనం ఏం ఇంగ్రీడియంట్స్ వేసినా సరే అది ఖచ్చితంగా పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. లేదంటే మసాలా స్మెల్ కానీ పచ్చివాసన స్మెల్ కానీ వస్తుంది. అందుకని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఈ 1 కిలో చికెన్కి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ తీసుకొని మొత్తం వాటర్ వేసి ఒక్కసారి కలపండి. చూడండి, మనకి ముక్క మునిగే వరకు కూడా, ఈ కర్రీ మునిగే వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా కర్రీ మెత్తబడుతుంది, గ్రేవీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి, వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి కర్రీకి. హై ఫ్లేమ్లో పెడితే కర్రీ మాడిపోతుంది, సిమ్లో పెడితే తొందరగా అవ్వదు. ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి. చూడండి, మళ్ళీ నేను మూత తీసి చూసిన తర్వాత ఈ విధంగా ఉడికింది. మన కర్రీ ఇంకా రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంది కదా చూడడానికి. వాటర్ ఎగిరిపోయినాయి కదా, వాటర్ ఎగిరిపోయే వరకు కూడా మనం మంట హైలో పెట్టుకుంటూ మీడియంలో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. గ్రేవీ చాలా బాగుంది కదా చిక్కగా. ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి, కొత్తగా టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఇలా చేసుకుని తింటారు. ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీరు దానిపైన కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. నేను పుదీనా కొత్తిమీర వేసాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. అంతేనండి, మన యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.